హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ టు మై ఛానల్ కేవిటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియో ఇంటి చుట్టూ అయితే చాలా రోజులైందండి క్లీన్ చేసి, అందుకని ఈరోజు ఇంటి చుట్టూ కూడా క్లీన్ చేస్తున్నాను. ఈ వీడియోలో అదే చూపిస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం అయితే రాగి సంగటి చేసుకొని కోడిగుడ్లు పెసరపప్పు మసాలా కర్రీ అయితే చేశాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. టిఫిన్ చేసేసి మా అత్తమ్మ ఆయిల్కి పెట్టేసిన తర్వాత గిన్నెలన్నీ దోమేసి అంత పని అయిన తర్వాత ఈ క్లీనింగ్ పని అయితే స్టార్ట్ చేశానండి. ఈ క్లీనింగ్ పని స్టార్ట్ చేసేటప్పటికి కరెక్ట్గా టైం అయితే 9:30 అయిపోయింది. ఎండాకాలం కాబట్టి కొద్దిగా ఎక్కువ ఎండ వచ్చింది. ఇక నేను గ్యాస్ చూపిస్తున్నాను చూడండి. ఇది కొత్తదేని. మాకు పెళ్ళైన ఫస్ట్లో మేము నెల్లూరులో ఉండేవాళ్ళము. అప్పుడు కొన్ని గ్యాస్ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అది వాడటం లేదు కాబట్టి పక్కన పెట్టేసాము. ఇక్కడ చూపించిన వస్తువులన్నీ పనికొచ్చేటేనండి. ప్రస్తుతానికి అయితే మేము వాడటం లేదు. ఇలా ఎండలో ఎండటం వానలో తడవటం అయితే పెట్టేస్తున్నాము. ఇంట్లో ప్లేస్ తక్కువగా ఉంటుంది కదా. ఇక్కడ ఒక రోల్ చూపిస్తున్నాను చూడండి. అది పాతకాలపు రోలు. అది ఎక్కువగా పెసలు మినుములు ఇలాంటివి అయితే దంచుకోవడానికి అయితే వాడుకునేవారు. అప్పట్లో రాగులు సద్దలు ఇలాంటివి దంచుకునేటానికి వాడుకునేవారు. ఇక్కడ ఒక టీవీ చూపిస్తున్నాను చూడండి. ఇది మొన్నటి దాకా వాడిన టీవీ ఏనండి. ఈ మధ్య చెడిపోయింది. ఒక 2 నెలల క్రితం అయితే చెడిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్నది అయితే కొన్నామండి. ఒక 15,000కి అయితే కొన్నాము. ఇది రిపేర్కి ఇచ్చేటప్పుడు పనికిరాదు అనేసారు. 2 సార్లు అయితే దీన్ని బాగు చేసామండి. 3వసారికి అయితే ఇది మరి పనికిరాదు, వేస్ట్ అనేసి అన్నారు. ఇంకెందుకులే అనేసి కొత్తది అయితే కొనేసుకున్నాము. ఇంకా ఇంట్లో అయితే చాలా వైర్లు ఉన్నాయండి. మా ఇల్లు కట్టేటప్పుడు అంటే వైర్లు కావాలి అని అడిగితే ఇన్ని వైర్లు అయితే మా ఆయన తీసుకొచ్చారు. మా ఇల్లు ఎంతది, ఈ వైర్లు చూడండి ఎన్ని తెచ్చున్నారో తెలియక. ఇంక ఇదంతా అయితే క్లీన్ చేసేస్తున్నాను కిందంతా. ఈ సామాన్లన్నీ ఇంట్లోనే పెట్టుకోవచ్చు. ఇవన్నీ పనికొచ్చేటి అని ఏది ఒక్కటి కూడా పనికిరాని వస్తువు అయితే ఇక్కడ లేదు. కానీ ఎందుకు ఇక్కడే పెట్టామంటే ఇల్లు మాది ఒకే రూమ్ ఉంటుంది కదా, అన్నీ ఒకే దగ్గర పెట్టుకుంటే ప్లేస్ ఇరుగ్గా ఉంటుంది. ఇంకా చూడడానికి కూడా బాగుండదు. అసలు పెట్టుకోవడానికి మెయిన్ ప్లేస్ తక్కువగా ఉంది కాబట్టి ఇంకా ఇవైతే బయట పెట్టాల్సి వస్తుంది. తప్పటం లేదు. కొంచెం అపారంలో పెడదామంటే కోళ్ళు ఇవన్నీ ఎక్కుతాయి. మేము మేకలు కూడా అప్పుడప్పుడు తెచ్చుకొని పెంచుకుంటాం కదా, అప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అనేసి ఇలా బయట అయితే పెట్టాము. కొద్దిగా క్లీన్ చేసి అంటే కొద్దిగా నీట్గా తుడిచేసి పైన పట్టేసి కప్పేసి కొద్దిగా జాగ్రత్తగా పెడదాం అనేసి అయితే ఈరోజు అయితే తీసేస్తున్నాను. ఇవన్నీ తీసి నీటి తుడిచేసి అయితే పెడుతున్నాను. ఇంకా గాడ్లు ఇవన్నీ బాగా పొట్లు అయితే పట్టేసి ఉన్నాయండి. అవి కూడా నీట్గా తుడిచేసి ఎక్కడ తీసిన వస్తువు అక్కడ నీట్గా అయితే పెట్టేశాను. ఈ వైర్లు అయితే చాలా ఉన్నాయి కదా, అన్నీ కింద పడేస్తుంటే గడికి మా బాబు వచ్చి తీసేస్తున్నాడు. చాలా వైర్లు ఉన్నాయి, మళ్ళీ సర్దడానికి విసుగ్గా తగులుతుంది. అందుకనేసి అన్నీ నీట్గా చుట్టేసి అయితే ఒక గోతంలో పెట్టేసి గట్టిగా కట్టేసి అయితే పక్కన పెట్టేస్తున్నాను. మొత్తం అన్నీ పట్టలేదండి ఒకే గోతంలో, పెద్ద గోతమే కానీ అన్నీ ఒక దాంట్లో పట్టలేదు. అందుకని ఒక వైర్ కట్ అయితే బయటే పెట్టేశాను. మిగతావన్నీ లోపల పెట్టేసి గట్టిగా కట్టేసి అయితే ఉంచాను. మా బాబుకి ఏ వస్తువు కనిపించినా తీసి ఆడుకునేదాకా వదలడు. ఇదైతే రోకలండి. రోకలు మీకు చూపించాను చూసారు కదా. ఇంకా అవన్నీ పెట్టేసిన తర్వాత నీట్గా సర్దేసిన తర్వాత పైన అయితే పట్ట కప్పుతున్నాను. అంటే ఎండకి ఎండకుండా వానకి తడవకుండా ఉంటుంది, కొద్దిగా నీట్గా ఉంటాయి. ఏ వస్తువు అయినా సరే ఎండకి ఎండకుండా వానకి తడవకుండా ఉంటే ఎక్కువ రోజులు ఉంటాయి. ఎండకి ఎండినా సరే వానకి తడిసినా సరే తొందరగా చెడిపోతాయి అన్నమాట. ఇంక ఈ గ్యాస్ అయితే మళ్ళీ నీట్గా దోమేసి అయితే ఇంట్లోనే పెట్టేసుకుంటా, మళ్ళీ వాడుకోవడానికి పనికొస్తుంది. దాని వస్తువులన్నీ కూడా గ్యాస్కి ఉండే వస్తువులన్నీ కూడా ఇంట్లో ఉన్నాయండి. కాకపోతే ఇంట్లో ప్లేస్ లేక బయట పెట్టాను. ఇంటి పక్కన క్లీన్ చేసిన తర్వాత ఇంటి వెనక అయితే క్లీన్ చేయడానికి వచ్చానండి. ఈ మధ్య వర్షం ఏం పడకపోయినా సరే వర్షం వచ్చేటట్టు బాగా గాలి ఉరుములు మెరుపులు అయితే వస్తున్నాయి. ఇంటి చుట్టూ ఎక్కువగా చెట్లు ఉన్నాయి కాబట్టి బాగా ఆకురాలి తొందరగానే ఎక్కువగా చెత్త అయితే అయిపోతుందండి. నేను ఇప్పటికి ఇంటి చుట్టూ క్లీన్ చేసి దగ్గరగా నెలకు పైనే అయిపోయింది. అంటే చాలా రోజులు అయ్యింది కదా అనేసి ఇంక క్లీన్ చేస్తున్నాను. ఒక్కరు సపోర్ట్ ఉన్నా సరే మనకి పెద్దగా కష్టం అనిపించదు, కానీ ఒక్కరం చేయాలంటే చాలా కష్టం అండి. మా ఇంటి చుట్టూ ఎక్కువ స్థలం ఉంటుంది, కొద్దిగా స్థలం కూడా కాదు. ఇంకా ఎక్కడ చూసినా ఆకు బాగా రాలుంటుంది, ఓపిక్గా చేసుకోవాలి. మా హస్బెండ్ ఉంటే ఖచ్చితంగా హెల్ప్ చేసి ఉండేవారు. మాకు హెల్త్ బాగాలేకపోయిన నుండి ఇప్పటికి నెల రోజులు అయిందండి. ఈ రోజే మా ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళారు. నెల రోజులు అయితే మేము ఇంటికాడే ఉన్నాము. ఏ పని లేకుండా మా ఆయన ఇంటికాడే ఉందరు. ఈరోజు అయితే వెళ్ళారు. ఇంక ఇంటి వెనక క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత
ఇంక నేను రోజు గిన్నెలు తోముకొని బట్టలు ఉతుక్కుంటాను కదా, ఆ ప్లేస్ దగ్గర కూడా బాగా చెత్త అయితే పడుంది, ఆకురాలు ఉంది. ఇంకా నేను కూడా గిన్నెలు తోమేటప్పుడు వేస్ట్ వస్తుంది కదా, వేస్ట్ అంతా ఇక్కడే వేసేస్తాను. అందుకని బాగా చెత్తగా ఉంది. అక్కడ కూడా కొద్దిగా క్లీన్ చేస్తే చూడడానికి బాగుంటుంది అనేసి క్లీన్ అయితే చేస్తున్నాను. నేను ఎప్పుడైనా సరే ముందు చెత్త చేస్తాను, దాని తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకుంటాను. అదేటో నాకు ఉన్న చెత్త అలవాటు అనమాట. అది ఫస్ట్ అయితే ఖచ్చితంగా నీట్గా చేయనండి, ఎలాగో ఒకలాగా పని అయిపోవాలి అనేసి ఫస్ట్ పని చేసేస్తాను, దాని తర్వాత మళ్ళీ అది నీట్గా చేస్తాను. అదేటో నా అలవాటు. ఇంక ఇక్కడ గిన్నెలు తోమేటప్పుడు నీరు అయితే బయటికి వెళ్ళటం లేదండి, ఇక్కడే ఆగిపోతున్నాయి. అందుకని నీరు బయటికి వెళ్ళేదానికి పారతో అయితే నీట్గా అయితే దారిలాగా అయితే చేస్తున్నాను. బట్టలు ఉతికేటప్పుడు కానీ గిన్నెలు తోమేటప్పుడు కానీ ఇక్కడే నీరు అంతా స్టాక్ ఉండిపోతుంది, అంత బాగుండటం లేదు చూడడానికి. ఇంకా మాకు కొద్దిగా ఎక్కువ కోళ్ళు ఉంటాయి కాబట్టి నేను ఎప్పుడు తవ్వి ఇలాగ దారిలాగా చేసినా సరే ఆ కోళ్ళు అయితే మళ్ళీ జువేసి అయితే మొత్తం అయితే చెడగొట్టేస్తున్నాయి. ఇంకా ఎలాగో తవ్వుతున్నాను కదా అనేసి అరటి చెట్ల దగ్గర కూడా నీట్గా తవ్వేస్తున్నాను. ఈ అరటి చెట్టుకి అంతా వేర్లు బయటకు వచ్చేస్తున్నాయి. వేర్లు బయటకు వస్తే చెట్టుకుండే వేర్లకి ఎండ అయితే తగలకూడదండి, చెట్టు తొందరగా చెడిపోద్ది. అందుకని ఆ వేర్లు మొత్తం కనిపించకుండా మట్టేసేసి నీట్గా అయితే కాలుతో అద్దెం పెట్టేశాను. దాని తర్వాత నీరు అయితే వచ్చాయండి, 2 చెట్లకు కూడా నీరు పట్టేశాను. మాకు రోజు నీరు వస్తాయి కాబట్టి నీరు పడడానికి ఇబ్బంది ఏమి ఉండదు. 2 అరటి చెట్లు, ఒక చెట్టు అయితే గెలేస్తుంది, ఒక చెట్టు ఇంకా గెలక రాలేదన్నమాట. ఇంకా అక్కడ కూడా క్లీన్ చేసిన తర్వాత తడికిలు బయట అండి. ఇది అంటే ఇంట్లో ఏ వేస్ట్ వచ్చినా సరే ఇక్కడే పారేస్తాను. అదంతా ఒక దగ్గరికి అయితే తీసేసి నిప్పు అయితే పెడదామని మంట వేద్దామనేసి అయితే ఇక్కడ కూడా క్లీన్ చేస్తున్నాను. ఇక్కడైతే ఎక్కువ చెత్త ఉంది. అంటే ఇది ఇంటి బయట, అంటే మా తడుకులు బయట ఉంది కాబట్టి పెద్దగా ఎప్పుడు పట్టించుకోను, ఎప్పుడో ఒకసారి అయితే క్లీన్ చేస్తాను. ఈరోజు ఎలాగో ఇంటి చుట్టూ క్లీన్ చేస్తున్నా కదా అనేసి ఇక్కడ కూడా క్లీన్ చేస్తున్నాను. కానీ ఇది మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి నాకైతే ఓపిక అస్సలు లేదండి. ఇంకా ఒక్కసారి అయితే ఇది అంతా క్లీన్ చేయలేను, చాలా ఎక్కువ ప్లేస్ ఉన్నది, అంతా ఒకసారి క్లీన్ చేయలేను. కాబట్టి రోజు కొద్దిగా చేద్దామనేసి నాకు ఒప్పుకున్నంత వరకు అయితే సగం వరకు అయితే ఇక్కడ క్లీన్ చేశాను. మిగతాది రేపు కొద్దిగా అయితే క్లీన్ చేద్దామనేసి మొత్తం అయితే ఇక్కడైతే క్లీన్ చేయలేదు. కానీ ఇక్కడైతే బాగా ఆకురాలు ఉందండి, ఎక్కువగా టేక్ చెట్లు, చింత చెట్లు ఇవి ఉన్నాయి, ఎక్కువగా ఆకురాలి. కొద్దిగా చూడడానికి అయితే ఇక్కడ అస్సలు బాగాలేదు. మనము అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటేనే ఇది చూడడానికి బాగుంటుంది. కానీ నాకు టైం కొద్దిగా తక్కువగా ఉంటుంది కాబట్టి క్లీనింగ్ అయితే బయట అయితే చేయను. కానీ ఇంట్లో తడికిలు ఇవతరు మాత్రం ఖచ్చితంగా నీట్గా ఉంచుకుంటానండి. ఇంకా ఇంటి చుట్టూ మొత్తం క్లీన్ చేయడం అయిపోయేటప్పటికి కరెక్ట్గా టైము 11:55 అయ్యిందండి. ఇంకా వంట అయితే చేయాలి మధ్యాహ్నానికి. అందుకని ఈరోజు కోడిగుడ్లు పెసరపప్పు కర్రీ అయితే చేస్తున్నాను. దానికోసం పెసరపప్పు చిన్న గ్లాస్తో తీసుకొని ఒక నీట్గా కడిగేసి ఆ పెసరపప్పులోనే ఉల్లిపాయ, టమోటా, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి పెసరపప్పులో ఇవన్నీ కలిసేలాగా నీట్గా కలిపేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసేసుకొని పక్కన పెట్టుకోవడమని. దాని తర్వాత వేరే దబర తీసుకొని గ్యాస్ మీద పెట్టుకొని ఆయిల్ వేసేసి ఆయిల్లో అయితే ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా తాలింపు దినుసులు అన్నీ వేసేసుకొని ఆ తాలింపు దినుసులు కొద్ది చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ అయితే వేసుకొని ఆ ఉల్లిపాయ కూడా బాగా కొద్దిగా వేగనిచ్చి కొద్దిసేపు వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకుంటే అన్నీ ఇంకా నీట్గా ఎర్రగడ్డ కలర్ మారేంత వరకు అయితే వేగిచ్చేసుకుంటే అంతేనండి. తాలింపు వేగిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా పెసరపప్పు, టమోటా ఇవన్నీ వేసేసి అవైతే తాలింపులో వేసేసుకోవాలి. ఈ తాలింపులో వేసేసుకొని ఇంకొద్ది నీరు అయితే వేసాను నేను. ఇంకా నీరు వేసేసుకొని మూత పెట్టి అయితే ఈ పెసరపప్పు ఇంకొద్దిసేపు అయితే ఉడకాలండి. అందుకని మూత పెట్టేసి అయితే ఉడకనిచ్చాను. ఇంక ఈ పక్క కోడిగుడ్లు అయితే ఉడికేసాయి. అందుకని కోడిగుడ్లు దించేసి చల్లారనిచ్చి ఆ పక్క కళాయి పెట్టి ఈ కూరకు కావాల్సిన మసాలాలన్నీ అయితే వేగించుకుంటున్నాను. మసాలాలు ఏం లేవులేండి, ధనియాలు, చెక్క, మొగ్గ అంటారు, లవంగాలు, చెక్క అంటారు కదా, అవి వేసేసి దోరగా వేగించేసుకుంటే అంతేని, మెత్తగా పొడి చేసేసుకుంటే అంతేని మసాలా. కొబ్బరి వేసుకుంటే కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఎండు కొబ్బరి. ఇంక కోడిగుడ్లు కూడా చల్లగా అయిపోయాయి అనేసి అన్నీ కూడా ఒలిచేసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను. మా ఇంట్లో ఉండే ఒక అలవాటు ఏంటంటే కోడిగుడ్లు వేగిస్తే ఎవరు తినరండి. తినడానికేమో తింటారు, కానీ ఎందుకో ఇష్టంగా తినరు. అందుకని నేను ఎప్పుడు కోడిగుడ్డు కర్రీ చేసినా సరే కోడిగుడ్లు అయితే వేగించాను.
కానీ కోడిగుడ్లు వేగించుకుంటేనే నూనెలో వేగిస్తే చాలా బాగుంటుంది. నాకు మా అమ్మాళ్ళ ఇంట్లో అయితే కోడిగుడ్లు వేగిస్తేనే నచ్చేది, ఇష్టంగా తినేదాన్ని. కానీ ఇక్కడ ఎవరు ఇష్టంగా తినరండి, అందుకని ఇలా వేగించకుండానే కూరలో అయితే వేసేస్తాను. ఇంకా కోడిగుడ్లు వేసిన తర్వాత మూత పెట్టి అన్నీ బాగా పెసరపప్పు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. కూర ఉడికేలోపు ఈ పక్క అయితే సంగటికి అయితే బియ్యం అయితే రేషన్ బియ్యం కాబట్టి కొద్దిగా చేరేస్తున్నానండి. నేను ఎప్పుడు సంగటికి బియ్యం వేసినా సరే రేషన్ బియ్యమే వేస్తాను. రేషన్ బియ్యం అయితేనే మనకి సంగటి బాగా వస్తుంది, టేస్ట్గా ఉంటుంది. అందుకని సంగటి వరకు అయితే నేను రేషన్ బియ్యం వాడతాను. రేషన్ బియ్యం కాబట్టి రాళ్ళు ధాన్యము ఇవి ఉంటాయి కాబట్టి తినడానికి అంత బాగుండదు. అందుకని ఖచ్చితంగా రేషన్ బియ్యం వరకు అయితే నీట్గా చెరుక్కొని ఏరుకొని అయితే మనము వండుకోవాలి. ఇంకా నీట్గా అంతా క్లీన్ చేసిన తర్వాత బియ్యము దబర్లో వేసి ఒక 3-4 సార్లు అయితే నీట్గా కడుక్కున్నాను. రేషన్ బియ్యము కొద్దిగా ఎక్కువ సార్లు కడుక్కోవాలి. ఇంకా బియ్యం కడిగేసి ఈ సంగటికి ఎన్ని నీరు కావాలో అన్ని కొలిచేసుకొని అయితే వేసుకున్నాను. నేను ఈ సంగటికి నీరు ఎలా వేసుకుంటానంటే 1 గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల నీరు అయితే వేసుకుంటాను. అలా అయితే కరెక్ట్గా మనకి కొలతల మీద సంగటి అయితే కరెక్ట్గా వస్తుంది. కూర కూడా ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది. పెసరపప్పు బాగా మెత్తగా ఉడికేసింది. పెసరపప్పు బాగా మెత్తగా ఉడికేసింది అంటే కూర అయితే రెడీ అయిపోయినట్టేని. ఈ కూర గ్రేవీ మరీ చిక్కగా కాకుండా అలానే మరీ పలుచగా కాకుండా మీడియంలో ఉంటే పెసరపప్పు కాబట్టి చల్లబడిన తర్వాత కొద్దిగా గ్రేవీ దగ్గర అయిపోద్ది అనమాట. ఇంకా మసాలా కూడా నేను మెత్తగా మిక్సీ ఆడిచ్చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. ఆ మసాలా కూడా వేసేసి కూర అంతా బాగా కలిపేసి మూత పెట్టుకొని అయితే ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాను. అంతేనే కూర రెడీ అయిపోయింది. ఇంక ఈ కూర రెడీ అయ్యేలోపు సంగటి కూడా మెత్తగా ఉడికిపోయిందండి. ఇదిగోండి సంగటి అన్నం అయితే బాగా ఉడికేసింది. సంగటి అన్నం ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాతే మనం రాగిపిండి అయితే వేసుకోవాలి. బాగా నీరు ఉండేటప్పుడే రాగిపిండి వేసామనుకోండి అన్నంలో అయితే ఈ రాగిపిండి కలవకుండా ముద్దలు ముద్దలుగా అయితే రాగిపిండి అయితే ఉండిపోద్ది. అందుకని ఇలా అన్నం మెత్తగా దగ్గరగా అయిన తర్వాత రాగిపిండి వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఆ వేడి మీద అలానే ఉంచేసామనుకోండి సంగటి బాగా గట్టిగా వచ్చి మంచిగా ముద్దల్లో అయితే వస్తుంది. ఇంకా సంగటి మొత్తం నీట్గా రెడీ అయిన తర్వాత నేను తెడ్డుతో అయితే కలిపేసుకుంటున్నాను. కొంతమంది గరిటతో కూడా కలుపుకుంటారు. తెడ్డుతో అయితే అసలు ఎక్కడ ఉండలు లేకుండా బాగా వస్తుంది సంగటి. మా ఇంట్లో తెడ్డు ఉంది కాబట్టి నేను తెడ్డుతో కలుపుతున్నాను. కొంతమంది అయితే గరిటతోనే కలిపేస్తారు. గరిటతో కలిపితే ఏంటంటే పిండి మొత్తం అన్నం అంతటికి కలవదనమాట. అందుకని తెడ్డుతోనే నేను ఎక్కువగా కలుపుతాను. ఇంకా సంగటి అయిపోయిన తర్వాత ఎవరి గిన్నెలో మా అత్త గిన్నెలో మా అత్తది, మా మావయ్య గిన్నెలో మా మావయ్యకి అయితే వేసి పెట్టేశాను. నాకు పెళ్లి కాకముందు అసలు ఈ సంగటి అంటే ఏటో తెలీదు. మా అమ్మాలకైతే ఇప్పటికీ సంగటి గురించి అసలు తెలియదు. సంగటి అంటే ఏటమ్మా అని అడుగుతారు, ఎలా చేస్తారు అని అడుగుతారు. అదనమాట. అంటే మా ఊరు సైడు మా అమ్మ వాళ్ళ ఊరు సైడు సంగటి అస్సలు చేసుకోరు. ఇక్కడ మా అత్త వాళ్ళ ఊరు సైడ్ అయితే బాగా అలవాటు సంగటి. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అది కూడా కొన్ని కూరలతో మాత్రమే నేను ఈ సంగటి తినగలను. అది కూడా ఇష్టం ఉండదండి, కానీ మా అత్త మా మావయ్యల కోసము తింటాను. వాళ్ళకి ఇష్టం బాగా తింటారు. ఇంకా నా కోసం వాళ్ళకి ఆపుకోవడం అంత కరెక్ట్ కాదు కదా. సంగటి కూడా తినడం మంచిది కాబట్టి ఇంకా నేను వాళ్ళ కోసం అయితే అప్పుడప్పుడు ఇలా చైనీస్ కూరలు ఏదైనా అంటే నాన్ వెజ్ కూరలు ఏదైనా సరే చేస్తాను. ఇంకా పులుసు కూరలు కూడా బెండకాయ పులుసు, వంకాయ పులుసు ఇలాంటి పులుసు కూరలు అయితే చేసుకొని తింటాను. లేదంటే ఫ్రై కూరలు అయితే అస్సలు చేయను. మా మామయ్య అయితే ఎక్కువ ఫ్రై కూరలకు చేయమంటారు, కానీ నాకు ఫ్రై కూరలతో అయితే అస్సలు దిగదు. నేను వచ్చిన నుండి వాళ్ళకి నేను రాకముందు అయితే వారానికి 2 సార్లు చేసుకునేవారు. నేను 2 వారాలకు ఒకసారి కూడా ఈ సంగటి చేయను. చేసిన రోజు కూడా ఏదో ఏడుస్తా చేస్తుంటాను. అంత ఇష్టం ఉండదు నాకు, కానీ మా అత్త మా మామయ్యకి తినాలి, వాళ్ళకి ఈ వయసులో చాలా అవసరము. అందుకని అప్పుడప్పుడు చేస్తుంటాను. ఇంకా మా మావయ్య గిన్నెలో సంగటి మా మావయ్యకి వేసేసి కూర వేసేసి అయితే మా మావయ్యకి ఇచ్చేస్తాను. ఇది మా అత్త కోసం అయితే వేస్తున్నాను. మా అత్తకు కూడా సంగటి ముద్ద వేసేసి కోడిగుడ్డు అయితే వేసేసి అయితే ఇచ్చేస్తున్నాను. వాళ్ళిద్దరికి ఇచ్చిన తర్వాతే నేనైతే సంగటి వేసుకుంటాను. నేను తినేటప్పుడు మా బాబుకి పెడతాను అనమాట. నేను తినేటప్పుడే ఎప్పుడు మా బాబుకి పెడతాను, వాడు అప్పుడే తింటాడు. వాడు తినేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చూస్తాడండి, చూడకపోతే అస్సలు తింటాడు మా బాబు. ఇది ప్రతి పిల్లలకి అలవాటు ఉన్నదని. ఇంకా సాయంకాలం అయితే నీరు వచ్చాయి, నేల కొద్దిగా చల్లగా ఉంటుంది అనేసి ఇంటి ముందు అయితే మొత్తం అయితే నీరు పెట్టేశాను అనమాట. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను చాలా కష్టపడి చేస్తున్నాను వీడియోస్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. మీరు లైక్ చేస్తేనే నా వీడియోకి ఇంకొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది.
ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. నాకు ఈ మధ్య అయితే కొంతమంది బాగా సపోర్ట్ చేస్తున్నారు, కామెంట్ కూడా బాగా పెడుతున్నారు. నేనకైతే వాళ్ళకైతే చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇలానే ప్రతి వీడియోకి కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.